అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకు ఎగ్జామ్కి సంబంధించి మనకు ఇప్పటికీ ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఎగ్జామ్ డేట్ ఏప్రిల్ 6వ తేదీ ఉండింది. కాకపోతే ఎగ్జామ్ డేట్ కూడా మార్చారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. మనకు ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 13వ తేదీన ఉండబోతుంది. సో దానికి సంబంధించి ఇప్పుడు మనకు ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్, అదే 5th క్లాస్ అడ్మిషన్కి సంబంధించి, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో మీకు షో అయితే అవుతుంది. 13 ఏప్రిల్ 2025న మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో ఆ రోజు మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా హాల్ టికెట్స్ అయితే మీరు ఆన్లైన్లోనే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డైరెక్ట్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ చూపించినటువంటి విధంగా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మీరు ఎగ్జామ్ సెంటర్కి ఏ విధంగా వెళ్ళాలి, ఏమేమి తీసుకొని పోవాలి అనేది కూడా డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద మీరు డైరెక్ట్గా క్లిక్ చేసుకున్నారనుకోండి, డైరెక్ట్గా అప్పుడు మీరు డౌన్లోడ్ ద హాల్ టికెట్ అనే ఆప్షన్లోకి వచ్చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది డైరెక్ట్ లింక్ అనేది. హాల్ టికెట్ ఫర్ 5th క్లాస్ ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం 2025-26 అని ఇక్కడ ఎంటర్ ఆధార్ నంబర్ అని మెన్షన్ చేశారు కదా. ఇక్కడ స్టూడెంట్ యొక్క ఆధార్ నంబర్, అలాగే ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డేటా అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ స్క్రీన్లో మీకు హాల్ టికెట్ ఫర్ 5th క్లాస్ అడ్మిషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం 2025-26 అని ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ హాల్ టికెట్ నంబర్, అలాగే క్యాండిడేట్ నేము, అలాగే స్టూడెంట్ యొక్క ఫోటో, సిగ్నేచరు ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీకు మీ డేటా మొత్తం కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ప్రిన్సిపల్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మీరు అడగవచ్చు అనమాట. అదేవిధంగా దాని కిందనే మీకు ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం అని మెన్షన్ చేశారు. ఆ టైము, ఆ డేట్ని కూడా చూసుకోండి. నెక్స్ట్ రైట్ సైడ్లో ఎగ్జామినేషన్ సెంటర్ అని కనిపిస్తుంది కదా. ఆ ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ కూడా ఇక్కడ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది. ఆ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా తెలుసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మోర్ దెన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్ మీరు చాలా క్లియర్గా తెలుసుకోవాలి. స్టూడెంట్ ఇన్స్ట్రక్టెడ్ టు బ్రింగ్ బ్లూ బ్లాక్ పాయింట్ పెన్ ఆన్సర్ బబుల్ ద ఓఎంఆర్. సో స్టూడెంట్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే స్టూడెంట్ ఖచ్చితంగా బ్లూ కానీ లేదా బ్లాక్ పాయింట్ పెన్తో ఎగ్జామ్ హాల్లోకి రావాల్సి ఉంటుంది. అక్కడ ఓఎంఆర్ షీట్ని బబుల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. అంతేగాని పెన్సిల్తో బబుల్ చేయకూడదు, పెన్తోనే బబుల్ చేయాలి. అది కూడా బ్లాక్ పాయింట్ పెన్ లేదా బ్లూ పాయింట్ పెన్తోనే మనం ఓఎంఆర్ షీట్ని బబుల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని ఏవి కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి అలో అయితే చేయరు. అంతేకాకుండా మాస్క్తోనే ఎగ్జామినేషన్ సెంటర్కి స్టూడెంట్స్ అనే వాళ్ళు రావాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ అంతేకాకుండా ఒక అర్ధగంట ముందే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా చాలామంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు స్టూడెంట్ యొక్క ఫోటోని సరిగా అప్లోడ్ చేయకపోయినా లేదా మిస్ మ్యాచింగ్ జరిగిన అలాంటి వాళ్ళు మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఫోటో అనేది కనిపించకపోయినప్పటికీ కూడా స్టూడెంట్ యొక్క ఒక ఆధార్ కార్డ్ అయినా లేదా ఇంకో వేరే ఐడెంటిటీ, గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేసినటువంటి ఐడెంటిటీ కార్డ్ని మీరు తీసుకుని వెళ్తే సరిపోతుందన్నమాట. హాల్ టికెట్తో పాటు ఎగ్జామ్ హాల్లోకి అయితే అలో చేస్తారు. ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. దీని గురించి టెన్షన్ అయితే లేదు. ఇదే విధంగా 5వ క్లాసు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా మీ యొక్క హాల్ టికెట్స్ని ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకొని ఎగ్జామ్ అయితే రాయడానికి అయితే వెళ్ళండి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్జామ్ రాస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.